హలో గైస్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ లో డీసీకి ఓవర్ లో ఫస్ట్ బాల్ కి వికెట్ పడిపోయింది. బ్యాట్ కమిన్స్ వేసిన బౌలింగ్ లో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కి కరుణ్ నాయర్ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను వేసిన మరో 2 ఓవర్స్ లో ఫస్ట్ బాల్ కి 2 ఓవర్స్ లో 2 వికెట్ తీసి టోటల్ గా 3 ఓవర్స్ లో ఫస్ట్ బాల్ కి 3 వికెట్ తీసి టీమ్ కి అండగా నిలిచాడు. మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో చెలరేగడంతో డీసీ పవర్ ప్లే లో కేవలం 26 రన్స్ మాత్రమే సాధించి 4 వికెట్స్ కోల్పోయారు. పవర్ ప్లే తర్వాత నిగమ్ అండ్ స్టబ్స్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ టీమ్ కి స్కోర్ ఇచ్చే క్రమంలో నిగమ్ 18 రన్స్ అవుట్ అయిపోయాడు. తర్వాత బ్యాటర్ ఇంపాక్ట్ ప్లేయర్ శర్మ అండ్ స్టబ్స్ రెచ్చిపోయి ఆడి చెరో 41 రన్స్ సాధించి టీమ్ కి కొంత స్కోర్ అందించారు. మొత్తానికి 20 ఓవర్స్ కి 133 రన్స్ కి పరిమితమైపోయారు ఢిల్లీ క్యాపిటల్స్. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ 3 వికెట్స్, అలాగే జయదేవ్ ఉనద్కడ్, హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ మలింగ చెరో వికెట్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ 133 రన్స్ ని సింపుల్ గా చేసి మ్యాచ్ ని గెలుస్తుంది అనుకున్నాం, కానీ సడన్ గా వర్షం బీభత్సంగా పడడం, కొంత సమయం తర్వాత ఆగినా కూడా త్వరగా క్లీన్ చేయకపోవడంతో మ్యాచ్ ని ఆపేశారు. దీంతో బోత్ టీమ్స్ కి చెరో 1 పాయింట్ రావడంతో ఎస్ఆర్హెచ్ IPL 2025 నుంచి ఎలిమినేట్ అయిపోయింది.